హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మీ అందరి ఫ్యామిలీస్కి శివయ్య ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హలో ఫ్రెండ్స్, మీ రెడ్డి గారి అమ్మాయి జీవన చరిత్ర ప్లస్ మీ ఇంటి ఆడపడుచు కథతో ఫస్ట్ పార్ట్స్తో మీ ముందుకు వస్తున్నాను. సో దయచేసి ఈ రెడ్డి గారి అమ్మాయిని ప్లస్ మీ ఇంటి ఆడపడుచుని మీ ఇంటి ఆడపడుచుకి మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రెడ్డి గారి అమ్మాయి చాలా అందమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి. అలాగే ఎంతోమంది ప్రేమ ఆప్యాయతలు పంచే కుటుంబంలో పుట్టిన అమ్మాయి. చాలా గారాభంగా పెరిగిన అమ్మాయి కూడా. చాలా మంచి మనసుతో ఉన్న అమ్మాయి కూడా. చాలా పెద్ద ఫ్యామిలీ కూడా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా ఉమ్మడి కుటుంబం, చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన ఈ రెడ్డి గారి అమ్మాయి చాలా గారాభంగా పెరిగి ఎంతో సుఖ సంతోషాలతో పెరిగిన అమ్మాయి. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు ఆ అమ్మాయిని. అయినా ఇతరులకి సహాయం చేసే ఒక మంచి గుణం చిన్నప్పటి నుండే పెంచుకున్నదన్నమాట. ఈ రెడ్డి గారి అమ్మాయి ప్లస్ మీ ఇంటి ఆడపడుచు ఎంతో మంచి గుణాన్ని పెంచుకొని ఎంతో గారాభంగా, ఎంతో అల్లారి ముద్దుగా పెరుగుతూ తన జీవితాన్ని సుఖంగా సంతోషంగా సాగిస్తూ ఉంది. ఇంకా తెలిసిందే కదా మీకు, ప్రతి ఒక్క కుటుంబంలోనూ అమ్మాయి పెరిగి పెద్దదవుతూ ఉంటే స్కూల్కి వెళ్తుంది అనమాట. అలా స్కూల్కి వెళ్తూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉంది. వాళ్ళ అమ్మా నాన్నలతో చాలా హ్యాపీగా కూడా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. అంత సంతోషంగా, అంత అల్లారు ముద్దుగా పెరుగుతున్న అమ్మాయి జీవితంలో హఠాత్తుగా ఏం జరిగింది? కొన్ని జీవితాలు సడన్గా మారుతాయంటారు. కొన్ని జీవితాలు మనం అనుకోకుండానే జరిగిపోతాయంటారు. కొన్ని జీవితాలు మనంతట మనమే మార్చుకుంటామని అంటారు కదండి ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి అమ్మాయి, ఇంత మంచి మనసున్న అమ్మాయి ఇతరులకి ఏం సహాయం చేసింది? ఆ సహాయం ఎలాంటి సహాయము? ఖచ్చితంగా మీ అందరికీ తెలియాల్సిన విషయమే, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయమే. ఈ రెడ్డి గారి అమ్మాయిని మీరు మనస్ఫూర్తిగా ఆదరిస్తూ ఉండండి. ఖచ్చితంగా లెంత్గా వీడియో చేస్తే మీకు బోర్ కొడుతుంది. ఇలా పార్ట్సే నేను మీకు ఈ అమ్మాయి జీవితాన్ని మీ ముందు పెడుతున్నాను. దయచేసి మీరందరూ ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆమె జీవితంలో జరిగిన విషయాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.